ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ మొబైల్ వచ్చేసి పోకో X3 మొబైలు. ఇది నో సర్వీస్ ప్రాబ్లం అయితే మన దగ్గరకు వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, బేస్ బ్యాండ్ IMEI మొత్తం అయితే మనకి పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒకసారి మనము బోర్డ్ బ్యాక్ సైడ్ అయితే చూసుకుంటే ఆల్రెడీ CPU అయితే ఆల్రెడీ చేస్తున్నారు. అంటే ఇంకా వేరే ఏ సెక్షన్లోకి వెళ్ళకుండా డైరెక్ట్ CPU అయితే చేస్తున్నారు. అయినా నాకు ఎందుకో డౌట్ వచ్చింది. అందుకనైతే నేను CPU అయితే రిమూవ్ చేసి చూద్దాము అని CPU రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక బాల్ అనేది మిస్ అయిపోయింది. నాకు తెలిసి ఈ బాల్ వల్లే అది నో సర్వీస్ ప్రాబ్లం వచ్చిందని గెస్ చేశాను. నా అంచనా కరెక్టే అయింది. అది బోర్డ్ని ఓపెన్ చేసి ఆ లైన్ ఎక్కడికి వెళ్తుంది అనేది ఓపెన్ అయితే చేశాను. అది చూడండి, ఆ లైన్ వచ్చేసి RF క్లాక్ లైను. ఈ క్లాక్ లైన్ అనేది లేకపోతే ఇది ఏ సెక్షన్ సంబంధించింది అయితే ఆ సెక్షన్ పనిచేయదు. ఇది వచ్చేసి RF క్లాక్ కాబట్టి ఈ నెట్వర్క్ సంబంధించింది అయితే ఆ లైన్ అయితే ఆ క్లాక్ వెళ్ళదు కాబట్టి మనకి ఆ లైన్ అయితే దీనికి కనెక్ట్ అవ్వలేదు కాబట్టి మనకి నో సర్వీస్ అయితే వచ్చింది. దీనికి మళ్ళీ మనం సొల్యూషను ఏంటంటే CPUని మళ్ళీ రీబాల్ చేసి పర్ఫెక్ట్గా ఆ బాల్ కనెక్ట్ అయ్యేటట్టు మనం కూర్చోబెడితే ఈ ప్రాబ్లంకి సొల్యూషను అయిపోయినట్టే. సరే, మనం ఒకసారి అయితే CPU రీబాల్ చేసి అయితే చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, నేను విక్తో కొద్దిగా క్లీన్ చేసుకుందామని నేను కొద్దిగా మొత్తం ముందు ఆ బాల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా సాల్డరింగ్ ఐరన్తో మొత్తం ఈ సాల్డరింగ్ ఐరన్కి వచ్చేటట్టు ఆ బాల్స్ క్లియర్ చేశాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, విక్తో క్లీనింగ్ అయితే మొత్తం ఒకటే హైట్లో ఉండడానికి విక్తో నీట్గా మొత్తం అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొన్ని దగ్గర బాల్స్ కొన్ని నీట్గా అయ్యి కొన్ని దగ్గర అవ్వకపోతే మళ్ళీ కొన్ని బాల్స్ హైట్ అయిపోయి కింద బాల్స్ ఏమైనా కలిసే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఒక బాల్ హైట్ అయినప్పుడు ఇంకో బాల్ కింద సరిగ్గా తగలకపోవడమైనా జరుగుద్ది. ఆ విధంగా కాకుండా నీట్గా అయితే మనము క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, అక్కడ ఏదైనా ఆ బాల్ లైట్గా బ్లాక్గా ఉంది, దాన్ని అయితే స్క్రాచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము CPU అయితే క్లీనింగ్ అయితే చేద్దాము. చూడండి, విక్ పెట్టి డైరెక్ట్గా క్లీనింగ్ అయితే చేసాము. అంటే ఇది ఇంతకుముందు ఆల్రెడీ ఈ CPU రీబాల్ చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా విక్తో క్లీన్ చేసేసుకోవచ్చు. అదే ఒకవేళ ఫ్రెష్గా రిమూవ్ చేసే పని అయితే మనం ఖచ్చితంగా ఫ్లక్స్ PPD వేసి డౌన్గ్రేడ్ చేసిన తర్వాతే విక్తో క్లీన్ చేస్తే బాగుంటుంది. ఇంతకుముందు CPU చేసినప్పుడు కొద్దిగా CPUలో డ్యామేజ్గా కూడా కనిపిస్తుంది. అక్కడ ఆల్రెడీ UV అయితే వేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ అయితే రీబాలింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ యూనివర్సల్ స్టెన్సిల్ అయితే తీసుకొని పర్ఫెక్ట్గా ఏ లైన్కి అంటే బాల్స్ కరెక్ట్గా మనకి ఏ విధంగా కనిపిస్తున్నాయో చూసుకొని పర్ఫెక్ట్గా పెట్టేసి ఈ PPD తీసుకొని అప్లై చేస్తున్నాను. ఈ అప్లై చేయడం కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి. అప్లై చేసేటప్పుడు గట్టిగా ఒత్తకుండా అయితే చేయాలి. ఈ PPD ఎక్కడ పెట్టినా అలాగే ఒత్తుతూ చేస్తున్నప్పుడు ఏమైందంటే కిందకి బాల్స్ వెళ్ళి కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా జరగకుండా చూసుకుంటే
అంటే డబల్ పని అవ్వకుండా నీట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, రీబాలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఈ బాల్స్ అన్నీ కరెక్ట్గా రావడానికి బ్లేడ్తో నేనైతే కటింగ్ అయితే చేసుకుంటున్నాను. అంటే కొన్ని బాల్స్ హైట్ వచ్చినా కొద్దిగా తక్కువ వచ్చినా నీట్గా మనకి పర్ఫెక్ట్గా క్లీన్ అన్ని బాల్స్ సమానంగా కట్ అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి హీట్ చూపిస్తే నీట్గా మనకి బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, రీబాలింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము టిన్నర్తో క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. టిన్నర్ వేసి బ్రష్ తోటి నీట్గా క్లీన్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ మధ్యలో కొన్ని బాల్స్ మధ్యలో ఇవైతే ఈ పీపీడి కొద్ది ఈ చిన్న చిన్న బాల్స్ కిందకి వెళ్ళిపోయి ఆ డస్ట్ మొత్తం ఒక బాల్ లాగా క్రియేట్ అయిపోయింది. సో ఆ విధంగా ఆ డస్ట్ అనేది అయితే ఉంది. ఇది మనం తర్వాత మళ్ళీ ఫ్లక్స్ వేసి హీట్ చూపించినప్పుడు ఒక బాల్ కలిసిపోయి ఈ బాల్స్ అనేవి హైట్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఈ మధ్యలో ఇవి ఎక్కడ ఏమీ లేకుండా మనము ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది కానీ చూసుకోకుండా హీట్ అయితే చూపించగానే కింద బాల్స్ 2 బాల్స్ అనేవి ఒకటిగా కలిసిపోతాయి. ఆ విధంగా జరగకుండా మనం ముందుగానే చూసుకుంటే ఏదైనా 2-3 సార్లు చేసుకోకుండా ఉంటే సింగిల్ అటెంప్ట్లో ఈజీగా అయిపోతుంది. చూడండి, నేను కొద్దిగా 11 నెంబర్ బ్లేడ్తో కొద్దిగా ఆ బాల్ అనేది రిమూవ్ అయ్యేంత వరకు కింద డస్ట్ అనేది రిమూవ్ చేశాను. తర్వాత మళ్ళీ బ్రష్ తోటి వాటితోటి క్లీన్ చేశాను. ఇంకా అయితే పోలేదు. అందుకని మళ్ళీ దాన్ని ఒక్కొక్కటిగా రిమూవ్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను. చూడండి, చాలా వరకు అయితే రిమూవ్ అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నీట్ కంప్లీట్గా అయితే ఎక్కడ కూడా ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఫ్లక్స్ అయితే అప్లై చేసి హీట్ అయితే చూపిస్తున్నాను. ఈ హీట్ చూపించిన తర్వాత సిపియు లోపల ఉండే బాల్స్ ఎక్కడెక్కడ ఏ బాల్ ఉండాలనేది నీట్గా ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. అందుకనైతే ఫ్లక్స్ వేసుకొని హీట్ చూపించగానే బాల్ అనేది పర్ఫెక్ట్గా నిలబడిపోద్ది, మిడిల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు తర్వాత క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఈ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి బాల్స్ ఏమైనా హైట్ ఏమైనా ఉన్నాయేమోనని ఒకసారి చూశాను. పర్ఫెక్ట్గా వచ్చేసింది, చూసారా? ఈ విధంగా చేసుకుంటే వర్క్ అనేది నీట్గా అయితే ఉంటుంది, అలాగే తొందరగా కూడా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. సిపియులో కొద్దిగా హీట్ అనేది చూపించాలి. తర్వాత కొద్దిగా ఫ్లక్స్ అనేది అప్లై చేసి ఈ సిపియు మనము దాని మీద కూర్చోబెట్టేసి 4 సైడ్స్ ఈ సైడ్ ఎక్కడెక్కడ కూర్చోవాలనేది అయితే మనకి మార్కింగ్ ఇస్తాడు. దాని ప్రకారం కూర్చోబెట్టేసి హీట్ అనేది పెట్టి ఆటోమేటిక్గా అదే కూర్చుంటుంది. చూసారు కదా, ఇలా 4 సైడ్స్ కూడా మనకి ఫ్లక్స్ అనేది బయటకు రావాల్సి ఉంటుంది. అప్పుడు ఈ పక్క ఆ పక్క 2 వైపులా మనము షేక్ చేయగానే ఆటోమేటిక్గా కూర్చుంటుంది. ఒకసారి మనము మొబైల్ అయితే ఆన్ చేసి అయితే చూద్దాము. రైట్, మనకి పర్ఫెక్ట్గా అయితే ఆన్ అయితే అయిపోయింది. అలాగే మనకి ఈ నెట్వర్క్ అనేది మనకి మామూలుగా ఇష్యూ వచ్చింది, నెట్వర్క్ ఇష్యూ. కాబట్టి మనము ఒకసారి సిమ్ అయితే వేసి చూడాల్సి ఉంటుంది. చూద్దాము, ఒకసారి మనము సిమ్ వేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మనకి సిగ్నల్ అయితే వచ్చేసింది. చూసారు కదా,
ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు రాబోయే రోజుల్లో చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.